అన్ని ప్రాంతాలకి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. గోదావరి మీద నిర్మించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని సాకారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సర్వశక్తులు ఒడ్డి ఈ ప్రాజెక్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేయాలని ధైర్యంగా ప్రారంభించారు. అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. అమరావతి ఏమో అంతులేని కథ అయింది, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ముగింపు లేని కథ అవుతా ఉంది. ఈ రెండిటికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అనాలోచిత చర్య. కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు. సరే, 2004 పూర్వం చేసినటువంటి అవినీతులు, అక్రమాలు అవి పక్కన పెడితే 2014-19లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు, తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు తప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని చెబుతున్నానంటే, సరే రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం, ప్రతి పైసా కూడా మాదే, మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం, ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి, మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే కడతామన్నారు. అన్ని టోటల్గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు. దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని నేనే కడతానన్నాడు. ఒప్పించాడు, వారిని బతిమలాడాడు, బామాలాడు. ఎందుకు కట్టవలసి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వంతోనే వారు నిధులు ఇస్తారు, ఈయన కడతాడు. వాళ్ళు నిధులు ఇస్తారు, ఈయన బిల్లులు చేసుకుంటాడు. ఆయన నిధులు ఇస్తాడు, ఈయన కాంట్రాక్టులు పెట్టుకుంటాడు. కేవలం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కట్టవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నాడు. అక్కడి నుంచి ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేశాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిర్మాణం చేసేటప్పుడు క్రమాన్ని ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం నిర్మాణం చేయలేదు. అనేక సందర్భాల్లో చెప్పాం, ఇవాళ కూడా చెప్తున్నాను. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే, పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు కొన్ని వివరణ ఇచ్చాడు. దాన్ని ప్రస్తావన చేయటం కోసమే నేను ప్రధానంగా ముందు కొంత ఉపోద్ఘాతాన్ని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏది సక్రమంగా చేయలే. కాఫర్ డ్యాము నిర్మాణం చేయవలసింది, కాఫర్ డ్యాములు రెండూ నిర్మాణం చేసి డయాఫ్రమ్ వాల్ కట్టవలసినటువంటి ప్రోటోకాల్ ఉంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశాడు. స్పిల్వే కట్టలేదు, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయలేదు, నది డైవర్షన్ పూర్తి చేయలేదు. చివరికి 1000 కోట్లతో, సుమారుగా 1000 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎక్కడ జరగదు ప్రపంచంలో. ఇది మన పోలవరంలో జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. అదేమంటే మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అనేక సందర్భాల్లో చెప్పా బహిరంగ చర్చకు సిద్ధము అని, కానీ సమాధానం చెప్పరు. బుకాయించే కార్యక్రమం, ఎల్లో మీడియా ఉంది కదా అని పుంఖాలుగా బుకాయించే కార్యక్రమాలు మా మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కేవలం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం
నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు. కమిషన్లు దేనిలో బాగా వస్తాయో దానిలో చేశాడు. ఏది తొందరగా అయిపోతుందో అది చేశాడు. స్పిల్వే పూర్తి చేయలేదు. ఈ విధంగా చేసుకుంటూ పోతే చివరికి అనుకున్న సమయానికి అది పూర్తి కాలేదు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. చాలా కీలకమైన పనులు, వారు వదిలేసినటువంటి పనులు, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేశాం, మేము స్పిల్వే పూర్తి చేశాం, డైవర్షన్, నది డైవర్షన్ పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయింది. అసలు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ విధంగా తీసుకున్నాడంటే 2013-14 రేట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం 2013-14 రేట్ల ప్రకారం 20,396 కోట్ల రూపాయలు. ఆ ఎస్టిమేషన్తో నేను పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి వచ్చాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఇది 15-16 సంవత్సరంలో 13-14 రేట్లకే మేము దీన్ని పూర్తి చేస్తాము అని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. చివరికి అది పూర్తి కానటువంటి పరిస్థితి, ధరలు పెరిగిపోయాయి. నేను మనవి చేస్తున్నా, సూటిగా చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13-14 రేట్లతో ఇది పూర్తి కాదు, భారమవుతుంది, పూర్తి చేయలేము అని చెప్పి ప్రధానమంత్రి గారిని పలుమార్లు కలవడం జరిగింది. 1-2 సార్లు 3 సార్లు పదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కలిశారు. ప్రధానమంత్రి గారిని అంగీకరింపచేశారు. అంగీకరింపచేసి దాన్ని 13-14 రేట్లు కాకోకుండా 17-18 ధరల ప్రకారం మీరు దీన్ని రేట్లు పెంచి మళ్ళీ ఎస్టిమేట్ చేసి ఇవ్వాలని వారిని రిక్వెస్ట్ చేసి ఒత్తిడి చేస్తే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మళ్ళా మొత్తం రివైజ్ చేశారు. రివైజ్ చేస్తే 55,656 కోట్లుకి అంగీకారం తెలిపారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 5 సంవత్సరాల పాటు మేము ఈ పక్కన ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తూ, ఒకవైపున కరోనా ఉన్నప్పటికీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రధానమంత్రి గారిని కలుసుకొని ఒత్తిడి చేసి రిక్వెస్ట్ చేసి ఆ ధరలని 17-18 ప్రకారం పెంచడం జరిగింది. తొలి దశ అంటే 41.15కి తొలి దశకి 12,157 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ అంగీకారం వచ్చారు. అప్పుడు జలశక్తి కార్యదర్శి ముఖర్జీ దాన్ని క్యాబినెట్కి పంపించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే కుదిరిందండి. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలయిక పోటీ చేయాలనేది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు విషం పాచిక వేశాడు. ఇప్పుడు దీన్ని మీరు రిలీజ్ చేస్తే, దీన్ని మీరు అంగీకరిస్తే మాకు నష్టం జరిగింది కాబట్టి అట్ట మేనేజ్ చేసి రిలీజ్ కాకుండా చేశారు. వాస్తవంగా అయితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆ డబ్బులు కూడా విడుదలయ్యి పనులు సాగాల్సిన పరిస్థితి ఉంటే ఆయన దాన్ని ఆపగలిగాడు. అది జరిగిపోయింది, అది వేరే విషయం అనుకోండి. నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, ఇవాళ జలశక్తి మంత్రి గారిని పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 55,656 కోట్లు కాదట, కేవలం 30.436 కోట్లకే బడ్జెట్ను పరిమితం చేశామని చెప్పారు. అంటే 55,656 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం 30.436 కోట్లకే పరిమితం చేశాము, దాంతో ఫుల్ స్టాప్ అయిపోయింది అన్నారు. దీనిలో అంశం ఏంటో తెలుసా? కేవలం నిర్వాసితులు పునరావాసం భూసేకరణకే 55,656 కోట్లలో 33,000 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాముగా ఊరుకున్నాడో నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 41.15 మొదటి దశ, 45.72 సెకండ్ దశ. మొదటి దశకే నిధులు మంజూరు చేశారు, మిగతాది లేవుపోమన్నారు. దాని ఆలోచన ఏంటి? దాని అర్థం ఏంటంటే ఇక మేము అన్నారు. అంటే 41.15కు మాత్రమే
ఈ పోలవరం ప్రాజెక్టు పరిమితం చేశారు కాదని చెప్పమని అడుగుతున్నా. అనేక సందర్భాల్లో అడిగా, కాదని చెప్పండి, వీళ్ళు చెప్తారు కాదని. వీళ్ళు కాదు చెప్పాల్సింది, జలశక్తి శాఖ మంత్రి చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం చెప్పాలా. దీంతో పూర్తి చేశారు. తీవ్రమైనటువంటి అన్యాయం. ఏ కలలైతే కని పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామో, అంటే 45.72 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిపితే 194 టీఎంసీలు దానిలో ఉంటాయి. అప్పుడు 7,20,000 ఎకరాలకి నీరిస్తాం. కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టాకి స్థిరీకరణ చేయడానికి పనికొస్తుంది. ఉత్తరాంధ్రాకి సంబంధించి 68.8 టీఎంసీలు ఇవ్వడానికి పనికొస్తుంది. కేవలం ఇది 41.5కు మాత్రమే పరిమితం చేస్తే 115 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కేవలం అది ఎలా తయారవుతుందంటే బ్యారేజ్ లాగా తయారవుతుంది. ప్రాజెక్టు ఉండదు, బ్యారేజ్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. ఇది తీవ్రమైనటువంటి ద్రోహం ఆంధ్ర రాష్ట్రానికి అని మనవి చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీని మంటగలిపాడో, ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మంటగలిపేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెబితే పార్లమెంట్ సభ్యులు కాముగా ఊరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, కేబినెట్ లో ఇదే నిర్ణయం తీసుకుంటే కేవలం 30,436 కోట్లు మాత్రమే ఇచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటే, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు కూడా సెంట్రల్ కేబినెట్ లో ఉన్నారు. వాళ్ళు కూడా కిమన్నాస్తి అంటే ఏం చేస్తున్నారు? చాలా ద్రోహం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మాట్లాడితే పోలవరం అంటాడు, మళ్ళా దోపిడీ కార్యక్రమే. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు కదా, 2014-19లో సర్వనాశనం చేశాడు. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఏం జరుగుతుంది అక్కడ పోలవరంలో? మళ్ళా సర్వనాశనం చేసే కార్యక్రమమే జరుగుతూ ఉంది. అప్పుడేమో ఏదో సోమవారం మంగళవారం ఏదో వారం వెళ్ళాడు. ఇప్పుడు వారం వెళ్ళటలా, ఎందుకో మరి తెలియదు. ఎందుకంటే కమిషన్ రావనుకున్నాడు ఏమో మరి తెలియదు, నాకు అర్థం కాల. ఈ రకంగా పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తూ మా మీద బురదలే కార్యక్రమాలు చేస్తున్నారు. డయాఫ్రమ్ వాళ్ళు మా టైంలో కొట్టుకుపోయిందని, దానికి మేమే కారణం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతూ ఉంది. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని కూర్చునేటువంటి కార్యక్రమం చేయటం వల్ల నష్టం జరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్లో చెబితే అందరూ నోరు మూసు కూర్చున్నారు. 55,656 కోట్ల రూపాయలు రివైజ్డ్ డిపిఆర్ ప్రకారం రావాల్సినటువంటి మనీని కూడా రాకోకుండా మేము ఇవ్వము, కేవలం 30.436 కోట్లు మాత్రమే ఇస్తామంటే హిమ్మన్నాస్తిగా కూర్చుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులను ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమైపోయారు. పోలవరం అయినా అమరావతి అయినా క్యాషే తప్ప ప్రజల శ్రేయస్సు ఆలోచించే పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు లేరనే విషయాన్ని దయచేసి మీరు ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం కూడా ఇది కూడా చెప్పిన తర్వాత మీరు ఏమంటే ప్రశ్న అడుగుదు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని వెళ్ళాడు. డ్రామా జనరల్గా పెన్షన్లు పంచడం అనేది రొటీన్గా జరిగేదే. కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు. సినిమా పక్కీలో డ్రామా ప్లాన్ చేస్తాడు. దత్తపుత్రుడేమో ఒక చోటుకి వెళ్తాడు, సొంత పుత్రుడు ఒక చోటుకి వెళ్తాడు, ఈయన ఒక చోటుకి వెళ్తాడు. ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా భామిని స్కూల్కి వెళ్ళారు. బ్రహ్మాండ సెట్టింగ్ వేశారు, క్లాస్ రూమ్లో కాదు బయట సెట్టింగ్ వేశారు. అద్భుతమైన సెట్టింగ్, సినిమా సెట్టింగ్ వేశారు. దానిలో సరే మా మీద విమర్శలు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడారు. ఒకసారి గమనించమంటున్నా, ఆ బెంచీలు ఎక్కడి, ఆ బోర్డులు ఎక్కడి, ఎన్ని ఎక్కడి? అక్కడ మీరు సెట్టింగ్ లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో
సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు, కాదని చెప్పమడుగుతున్నా. కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతాడు. నోరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు? ఒక్క కాకపోతే ఒక్క స్కూలు బాగు చేసావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల స్కూళ్లను బాగు చేశాడో ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నా. మొత్తం ఒక సినిమా షూటింగ్ లాగా, వ్యవహారం లాగా చంద్రబాబు నాయుడు గారు మరి దిగంగానే కలెక్టర్ గారు, లోకేష్ గారు ఈయన తీసుకెళ్తాం, అక్కడ కూర్చోబెడతాం, మంచి సినిమా సెట్టింగు, స్క్రిప్టు బ్రహ్మాండంగా చేశారు. గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేసినా నాడు నేడు మనబడి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటి మీదే ట్యాబులు తీసేశారండి. సెల్లో చెబుతున్నారు, ఇట్టా తీసి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం, ఇట్టా చూసి, లేదా అక్కడ చూపిస్తున్నావు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సెల్లే ఉంటాయి, ఉన్న ట్యాబులు అన్నీ కూడా తీసేవే, ట్యాబులు సప్లై లేదే. విద్యార్థులకి ఈ విధంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవ క్లాస్ రూమ్ లా కాకుండా ప్రైవేటుగా పెట్టినా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వస్తువుల దగ్గరే మీరు కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికినే విద్యాలయాల్ని నాశనం చేశాడు, విద్యా వ్యవస్థ నాశనం చేశాడు చెబుతున్నారు కదా. మొన్న పాపం లోకేష్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెట్టాడు. దానిలో పాపం కుర్రను పట్టుకొచ్చారు, ఏదో పాపం యాక్ట్ చేశాడు ఈ మాక్ అసెంబ్లీలో. తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, నీ హీరో ఎవరు అంటే నా సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. ఎందుకన్నావా అంటే బళ్ళు బాగు చేశాడండి, స్కూల్ బాగు చేశాడండి, విద్యాలయాలన్నింటినీ కూడా మెరుగుపరిచాడండి అని చెప్పాడు. అతనుకున్న జ్ఞానం కూడా మీకు లేదు, ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని బాగు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుని, మొన్నేదో నీకు భ్రమపడి నీకు ఓట్లు వేశారు, నువ్వంతా కూడా తూతు మంత్రం చేశావనే భావన కలుగుతా ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చేశారు. దానిలో చాలా విషయాలు మాట్లాడారు. పాపం మంత్రులు శ్రద్ధగానే విన్నట్టున్నారు, అందరు మంత్రులు బాగా శ్రద్ధగా విన్నారు, సంతోషం. శ్రద్ధగా విన్న తర్వాత మెచ్చుకోలేరు కదా పాపం, ఎందుకంటే మెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. అందుకని విమర్శించే కార్యక్రమంలోకి వచ్చారు. పాపం మంత్రులు ఒకటొకరే వాటాలు వేసుకుని విమర్శించే కార్యక్రమం మాట్లాడుతున్నారు. గౌరవనీయులైన హోంమంత్రి గారు ఆమె మాట్లాడుతూ అంటది, ఈ 16 మాసాల్లో 16 రోజులైనా ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతున్నామే హోంమంత్రి గారు. మైక్ ముందు హోంమంత్రి కానీ పాపం ఆమె దగ్గర లాఠీ ఉండదు, తుపాకీ ఉండదు. నేను చెప్పింది కదా, ఆమె చెప్పింది. అంతా లోకేష్ చూసుకోవటమే. ఈమెదో అడపదడప ప్రెస్లో అగ్రెసివ్గా మాట్లాడడానికి పనికొచ్చేటటువంటి హోంమంత్రివే తప్ప హోంమంత్రి బాధ్యతల్లో నీకు ఏమాత్రం ప్రమేయం లేదనే అంశం అందరికీ తెలుసు. కానీ మీరు ఫోజు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పోటీపడి విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు. 16 రోజులు కూడా లేరు అంటున్నారు. 16 మాసాల్లో 16 రోజులు కూడా లేరు. వారానికి 4 రోజులు ఇక్కడే ఉంటున్నాడమ్మా. నీకు అనుమానం ఉంటే ఒకసారి రా, మంచి కాఫీ ఇప్పించి మేము చూపించి పంపిస్తాము. అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దు అంటున్నా. నాకు తెలియగలుగుతాండి, అసలు చంద్రబాబు నాయుడు గారు కరగట్టు పక్కన ఎవరిదో ఇంటో ఉన్నాడు కదా, ఏది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. ఎన్నాళ్ళు ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో? ఎన్నాళ్ళు ఉన్నారు మీరు? బాబు కొడుకులు ఇద్దరు లేదు. డిప్యూటీ సీఎం దత్తపుత్రులు ఎన్నాళ్ళు ఉన్నారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు? అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే? ఇప్పుడు వెళ్తున్నారా హైదరాబాదు? వెళ్ళట్లేదా? ఎందుకు ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నారు? మీ అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. సరే ఇప్పుడు వెళ్తాడో లేదు తెలియదు, ఈ మధ్య వివాదం అయింది, నాకెందుకు దాని సంగతి నాకు అనవసరం. కానీ ఎన్నిసార్లు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు? అసలు మీ హెడ్ క్వార్టర్ ఇది హైదరాబాదా అమరావతి? హైదరాబాద్లో ఇల్లుందా? అమరావతిలో ఇల్లుందా? అమరావతిలో అద్భుతమైన ఇల్లు ఉంది కదా, మీకుందా? అద్దిల్లు ఎవడి కొంపలోనే ఉంటున్నావు.
నీకు సొంత కొంప లేదు. హైదరాబాద్లో మాత్రం సొంత కొంప ఉంది, అద్భుతమైన కొంప ఉంది, ఎవరు చూడటానికి వీలేదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరన్నా వెళ్తే చూపిస్తారు తప్ప ఇంకెవరికి చూపించారు. రాసిన ఇల్లు ఇంతవరకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా, అమరావతిని హెడ్ క్వార్టర్ ఇల్లు కట్టుకోవాలా, పునాదులు వేసానంటున్నాం. మొన్న ఈ మధ్యన కొన్నానన్నారు 5 ఎకరాలు 6 ఎకరాలు. ఏంది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీరు ఏది ఈ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి స్థాయి మీకుందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. మరి చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యేనే, లోకేష్ ఎక్కడ ఎమ్మెల్యేనే, మీరెక్కడ ఎమ్మెల్యేలే? మాజీ ముఖ్యమంత్రి మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా మమ్మల్ని ఏమో జగన్ బ్యాచ్ అంట. మీరే బ్యాచే, ఎల్లో బ్యాచ్ కాదు, ఇసుక బ్యాచ్ కాదు, లిక్కర్ బ్యాచ్ కాదు, మట్టి బ్యాచ్ కాదు, కొట్టుకు తింటమేగా. అందరూ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటమే పని ఈ రాష్ట్రంలో. నేను చెప్పిన మాట కాదు ఇది, మీ ఎల్లో మీడియా రాస్తుంది. అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటున్నారు, ఎమ్మెల్యేలు డబ్బులు మింగేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడే నాకు అర్థం కాల. వాళ్ళు ఏమైనా అంటాడా అనే ధైర్యం ఉందా? లేదు. బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు, డబ్బులు కుమ్ముకోటాలు. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని అడుగుతా ఉన్నా. ఈయన ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. మన ప్రెస్ మీట్ చూసినట్టు బాగా, మళ్ళీ ఇంకోసారి చూసుకో ప్రెస్ మీట్, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు మాట్లాడే హక్కు ఉంది అసలు నీకు? వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటి? ధాన్యం కొంటున్నారా? నీ తెనాలి నియోజకవర్గం వెళ్ళొచ్చామన్నా రైతులు లబోదివ్వమంటారు, గోని సంచులు లేక లబోదివ్వమంటున్నారు. అంతా వ్యాపారస్తులే కొనేస్తున్నారు. 17% మాయిచ్చర్ ఉంటే నే కొంటామంటున్నారు. ఇక్కడేమో 17% మాయిచ్చర్ ఏమో ఈ చూపిస్తున్నాయి. ఈ ఆర్బీకేలో, మా భాషలో ఆర్బీకేలో, ఆ రైతు సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళినా 24 చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినాక వ్యాపారస్తుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడేమో తీసుకెళ్ళిపోమంటున్నాడు. అయ్యా తీసుకెళ్ళలేవయ్యా, కొనుక్కోవా బాబు, మా ట్రాన్స్పోర్ట్ అయితే 4 కిలోలు తగ్గించి 5 కిలోలు తగ్గించి అంటున్నాడు. తగ్గించి అమ్ముకోతున్నారు. సిగ్గుండాలి నీకు. కబుర్లు చెబుతున్నారు టక్కన కొట్టగానే డబ్బులు పడ్డాయని. అది కొన్నది ఎక్కడ? మీరు ఎంత కొన్నారు? ఇవాళ ఎంత పంట పండింది? ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి వాళ్ళ రైతాంగాన్ని నెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం, పౌర సరఫరా శాఖ ధాన్యాన్ని కొనడంలో పూర్తిగా విఫలమై రైతు అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు ఈయన. కమిషన్ మాత్రం బాగా దండుకుంటాడు. ఏది పీడిఎస్ రైస్ బియ్యంలో షిప్ సీజ్ చేశారా? షిప్ సీజ్ అయిందా? పీడిఎస్ బియ్యం రైస్ ఆగిపోయినాయా? ఎక్స్పోర్ట్ మారారు, వ్యాపారస్తులు మారారు. అంతే, ఫుల్గా జరుగుతుంది, ఫుల్గా క్యాష్ కొట్టుకుంటున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము వినాలా? కాస్త నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడే అలవాటు చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మంత్రులు చెబుతున్నా. ఆయన ఎవరు ఇంకో మంత్రి ఉన్నాడు, మంత్రి కాదు, మంత్రి అనుకుంటా. మంత్రి అంటే మరి బాగోదేమో, వైద్య శాఖ మంత్రి. ఆయన ఒక ఎమ్మెల్యే, అది మర్చిపోతున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత నాయన ఆరోగ్య వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ సరిగా పనిచేయట్లే, మందులు సరిగా లేవు, ఆరోగ్యశ్రీ లేదు. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఒక్క డాక్టర్ పోస్ట్ ఖాళీ ఉండడానికి వీల్లేదని ఇమీడియట్ గా జాబులు ఇచ్చి ఫిలప్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యశాలలు, పాఠశాలలు పేద ప్రజలకు ఉపయోగపడేవని భావించి బాగు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాఠశాలను సర్వనాశనం చేస్తున్నటువంటి లోకేష్ వాళ్ళ నాయన గారు, ఈయనేమో మన ఆరోగ్య శాఖ మంత్రి గారు అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన చూద్దాం ఉంది. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు మేం కాదు, ప్రజలే వస్తారు. ఇప్పటికే తలబట్టుకుంటున్నారు, ఎందుకు వేసామరా బాబు ఈ కూటమికి ఓట్లని మీరే చూస్తారు. ఒక పక్కన పోలవరం సర్వనాశనం, ఒక వైపున అమరావతి సర్వనాశనం, ఒక వైపున విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు అమ్ముకునే కార్యక్రమం, వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చినప్పుడు కూల్చవదల బారేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడికే చేయాలి మేము రిప్రజెంటేషన్. ఆయనే కేంద్ర ప్రభుత్వంలో ముఖ్య పాత్రధారి, మంత్రులాలేగా ఉంది. చంద్రబాబుగా చెబుతున్నాం ఇదే రిప్రజెంటేషన్. ఎందుకు నోరు మూసుకున్నావా అని అడుగుతా ఉన్నా. మోడీ ప్రధానమంత్రి అయినా చంద్రబాబే కదా ఈ రాష్ట్రంలో
రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఇద్దరు ఉన్నారు, ఇద్దరా ముగ్గురా? ఇద్దరే కావాలి. ఒక గవర్నర్గా ఒక ఆయన ఉన్నాడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు నోరు మూసి కూర్చుంటే ఏంటి? ధర్మం కాదు కదా. ఏం చేస్తున్నారు? గుడ్డి గురాలకు పళ్ళు తోముతున్నారా? క్యాబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకుంటుంటే, పార్లమెంట్లో చెబుతా ఉంటే ఇంత అన్యాయంగా 30,000 కోట్లకే ఫినిష్, 55,000 కోట్లు లేవు, 41.15కే ఫినిష్, 45.72 లేదు అని చెబుతుంటే నోరు మూసి కూర్చుంటున్నారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి పోలవరం మీద ఇంట్రెస్ట్ లేదు, డబ్బుల మీద ఇంట్రెస్ట్. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా చేస్తే శబాష్ అంటారు, లేకపోతే అనరు. ఇది కరెక్ట్. ఇదేగా ప్రభుత్వం విఫలమవుతుంది. ప్రతిపక్షంగా ఉద్యమాలు కూడా చేస్తాం, ఇంకా చేస్తాం. మెడికల్ కాలేజీల మీద చేస్తున్నాం కదా, అవసరమైతే పోలవరం మీద కూడా ఉద్యమం చేస్తాం, రైతుల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తాం. పోలవరం మీద కూడా రైతుల్ని చైతన్యపరిచే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అమ్ముకునే కార్యక్రమంలో కూడా ప్రజలను చైతన్యం చేసి ఉద్యమ రూపాన్ని తీసుకొస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. ఓకే, అవును. ఇప్పుడు ఆదాని గురించి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు కలిశారు కదా, ఇప్పుడు ఆదాని భగవంతుడు అయిపోయాడా? ఆదాని గొప్పడు అయిపోయాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు ఇచ్చాడే, ఇది గందరగోళం చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారికి అదేదో గజీన్లా గుర్తుండవా అంతకుముందు అన్న మాటలు? అవన్నీ యాడ్ చేసి చూడండి ఒకసారి. ఇంకో పార్స్ ఉన్నావా? చంద్రబాబు నాయుడు గారు భోంచేసిన ప్లేట్ అంట లోకేష్ తీసాడంట. అది పెద్ద డ్రామా ఆడుతున్నారు. తిన్న ప్లేట్ తీసేశాడు, రేపు కూర్చున్న సీటు తీసేస్తాడు. రాసుకో, ప్లేట్ అయిపోయింది, సీట్ అయిపోద్ది, ఖాయం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. జనం దగ్గరికి ఎవరు వెళ్ళలేదు? మేము వెళ్ళలేదని ఆయనంటే సరిపోయిందా? ఎందుకు జనం వెళ్ళలేదు అసలు? అరే బాబా, గడప గడపకి మమ్మల్ని తిప్పి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళాం కదండి, పాంప్లెట్లు తీసుకుని. నా కాన్స్టిట్యున్సీలో సత్యనపల్లిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు గడప గడపకి వెళ్ళాం. ప్రజల మధ్యకి వెళ్ళకపోవటం ఏంటి? గడప గడపకి వెళ్ళాం, అన్ని వివరించాం. సరే, మా దురదృష్టం ఏదో జరిగింది. మేము ప్రజల మధ్యకి వెళ్ళకపోవటం ఏంటి? అసలు ఏ రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళనంతగా వెళ్ళినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. సరే, ఏం జరిగిందో ఏంటనేది అది వేరే విషయం. ప్రజల మధ్యకు వెళుతున్నట్టుగా నటిస్తున్నటువంటి వ్యక్తులు బాబు కొడుకులు ఇద్దరు మీడియా ముందు ప్రదర్శన చేస్తారు. వాళ్ళకున్న ఛానల్స్ ఎక్కువ, వాళ్ళకున్న మీడియా పేపర్లు ఎక్కువ, రోజు రాస్తుంటారు. ఇదో ప్లేట్ తీశాడు మహానుభావుడు, తండ్రి తిన్న ప్లేట్ తీస్తే ఆయన మహానుభావుడు కొడుతున్నారు. రేపు తండ్రి సీట్ తీసిన తర్వాత కూడా మహానుభావుడు రాసుకుంటారు. మనం ఏం చేస్తాం? ఓకే, $9 అంటే పెద్ద కేసా చిన్న కేసా? 9. నువ్వు చెప్పు. $9 చిన్న కేసా పెద్ద కేసా? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు అన్నాడు. ఇది మొదలు. దీనికి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొదలు. దైవాన్ని అడ్డం పెట్టుకొని నాటకమాడి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఆయన మెట్లు అడుగుతాడు ఒక ఆయన ఏమో లడ్డూలో పంది కొవ్వు ఉందంటాడు. ఎంత అన్యాయం అండి! నిరూపణ అయ్యేదన్నది. మీ టైంలోనే నూనె అదేది నెయ్యిని వెనక పంపించామంటారు. నిరూపణ చేయలేనటువంటి పనులు పెట్టుకుని, భక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి కార్యక్రమాలు, నీచపు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పరకామణి కేసు కానీ, లడ్డూలో పంది కొవ్వు కలిసిందని అన్ని విచారణ జరుగుతున్నాయి. జరగని నేను చూద్దాం. దీనిలో ఎవడన్నా అరెస్ట్ చేసి పారేద్దాం, ఎవడన్నా రోబలు వేసేద్దాం, వేసుకో చూద్దాం. వేసుకున్నారు కదా. రాజకీయ కక్షల కోసం దైవాన్ని అడ్డం పెట్టుకునే నీచమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మోసపూరితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కన్ను మిన్ను కానకోకుండా వ్యవహరిస్తున్నాడు. అధికారం పోతే ఏమవుతుందో ఆలోచించుకోలేకపోతున్నాడు. ఇంత వయసులో కూడా ఆలోచించుకొని మళ్ళీ రాత్రికి పడుకుని బాబు కొడుకులు ఇద్దరు. మీ అధికారం పోయిన తర్వాత ఏమవుతారు గుర్తు